ప్రభునామమునకు ఘనత కలుగును గాక. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ చరణం చదువుకుంటున్నాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అందే నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దావీదు భక్తుడు కోరుకున్న కోరిక ఇది. ఆయన కీర్తన మనం గమనించినప్పుడు ఈ లోకంలో మనం కూడా ప్రభుని ఎరిగిన వారము, ప్రభుని కలిగిన వారము. కానీ ఈ వరం అడిగేవాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు. వారు ఏం అడుగుతారంటే, మనుషులు వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళకి ఏం కావాలో కోరుకుంటారు. సంతానం లేని వారు సంతానం కావాలని కోరుకున్నారు, ఆస్తిపాస్తులు లేని వారు ఆస్తులు కావాలని కోరుకుంటారు, మరి విద్య లేని వారు విద్య కావాలని కోరుకుంటారు. అలా రకరకాలుగా మనుషులు ఈ లోకంలో దేవుడిని కోరుకుంటా వాళ్ళ అవసరాన్ని బట్టి కోరుకుంటూ ఉంటాడు. కానీ దావీదు భక్తుడు అలా చెప్పటం లేదు. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని పొందుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను, దాన్ని వెతుకుతున్నానని చెప్తున్నాడు. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అందే నేను ఆయన మందిరంలో నివసింపగోరుచున్నాను అని చెప్పుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మందిరంలో ఆయన నివసింపగోరుచున్నాడు అంటే ఆయన ఏమని చెప్తున్నాడంటే, అదే అధ్యాయం కీర్తనలు 27లో 5-6 చరణాలు మనం చూస్తే, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గమం మీద ఆయన నన్ను ఎక్కించును. అప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయును, బలులు అర్పించుదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానం చేసేదను. యెహోవా, నేను ఖండధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. అలా ఆయన దేవుని సన్నిధిలో మొరబెట్టుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు, ప్రియమైనటువంటి దేవునిలారా, మీకా భక్తుడు కూడా దేవుని కొరకు యెహోవా కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఏమంటున్నాడంటే, దేశంలో పరిస్థితిని బట్టి ఏ విధంగా ఉంటున్నారో ఆయన దేవుడు యెహోవా అయినప్పటికీ, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మీకా భక్తుడు మాత్రం ఏమంటున్నాడంటే, నేను యెహోవా కొరకు ఎదురు చూచేదను, నా రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉంటుందను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దావీదు భక్తుడు అరణ్యములో, ఎడారిలో, మరి శత్రువుల చేతుల్లో, గుహల్లో, కొండల్లో, లోయల్లో ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ ఆ ప్రదేశం అంతట్లో దేవుడు శత్రువుల చేతి నుండి ఆయన తప్పించి ఆయన క్షేమంగా దీవించుటకు, ఆయన మందిరంలో, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, మందిరంలో నివసించుటకును దేవుడు సహాయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి మనమైతే మన శత్రువుల చేతికి అప్పగించబడినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం భయపడుతున్నాం, కలవరపడుతున్నాం, జీవం కలిగిన దేవుని వైపు చూడటానికి మనం మర్చిపోతున్నాం. ఇప్పుడేం జరుగుతుందో, ఇప్పుడేమవుతుందో అని మనం తలంచుకుంటూ ఉంటాం. కానీ నిబ్బరం కలిగిన మనసు గలవారైతే, నా దేవుడు నాకు తోడున్నాడు, నాకు సహాయం చేస్తాడు, ఆయనే నన్ను కాపాడుతాడు అనే ధైర్యంతో దేవుని వైపు చూస్తూ ధైర్యంగా ఉండేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన ఆత్మీయ పరిస్థితి ఏమిటి? మనం దేవునితో సహవాసం చేస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, ఆయన కలిగి ఉండే ఎలాంటి పరిస్థితులు వచ్చినా పర్వాలేదు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడని మనం నమ్మి ఆయన స్తుతించగలుగుతాం. మరి యేసుప్రభుని హృదయంలో చేర్చుకొనకపోతే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. యూదా ఇస్కరియోతు చూడండి, యేసుప్రభు శిష్యుల్లో ఒక్కడే, కానీ ఆయన ప్రభుని హృదయంలో చేర్చుకోకుండా ధనానికి స్థానం ఇచ్చాడు, ఆయన డబ్బులకు స్థానం ఇచ్చాడు. కాబట్టి ఆయన కష్టం వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలేదు. అతను ఏం చేశాడు? డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పారేశారు. వాళ్ళు, మాకే సంబంధము, నీకు డబ్బులు ఇచ్చాను, నువ్వు మనిషిని అప్పగించావు, మా పని అయిపోయిందని చెప్పారు. వెంటనే అతను పోయి సరైన మారు మనసు అయితే పొందాడు, కానీ సరైన మారు మనసు పొందలేదు. ప్రభు అప్పటికి బ్రతికే ఉన్నాడు, ఆయన ఏదో క్షమాపణ అడగలేకపోయాడు. ఆ డబ్బులు దేవాలయంలో పారవేసి వెళ్ళి ఊరి పెట్టుకొని చనిపోయిను అని మనం చూస్తున్నాం. అంటే మనకు స్థిరమైన విశ్వాసము, పట్టుదల కలిగిన ఆత్మీయ జీవితం లేకపోతే కష్టకాలం వచ్చినప్పుడు ఎవరిమైనా ఇలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మన శ్రమకాలంలో మన దేవుణ్ణి కలిగి ఉంటున్నామా? దేవుని మందిరంలో, అనగా మన దేహం అనే దేవాలయంతో దేవుని మహింపరచగలుగుతున్నామా? దేవుని ప్రసన్నతను మనం ఎరిగి ఉన్నామా? దేవుని కొరకు జీవించగలుగుతున్నామా అని మన గురించి మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, ఎటువంటి శ్రమల్లోనైనా, ఎటువంటి కష్టంలోనైనా, ఎటువంటి ఇబ్బందుల్లోనైనా నిన్ను కలిగి ఉండి, నీ యందు విశ్వాసం ఉంచి, నేను ధ్యానిస్తూ, నిన్ను ఆరాధిస్తూ నీలో జీవించుటకు మాకందరికీ నేర్పించమని, మీ సన్నిధి ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచి నీ యొద్ద నుంచి మేము ఆనందించుటకు మాకు నేర్పించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమెన్.